సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ నెంబర్ 2లో మనం వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో దీనికి ముందు లెసన్ యాక్చువల్గా మనం మన సిస్టంలో సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సర్వర్ అంటే అపాచీ, మైఎస్క్యూఎల్, పిహెచ్పి సర్వర్, ఈ మూడు కలిపి ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఆ పర్టికులర్ వీడియో తెలియకుంటే డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి, ప్లేలిస్ట్ ఇన్ ద సెన్స్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఈఓ స్కిల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది. దీంట్లో టోటల్ నియర్లీ ఒక 400 వీడియోస్ ఉంటాయి. సో వాటిల్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ అన్ని వీడియోస్ ఉన్నాయి. వీటిల్లో మీకు ఫస్ట్ వీడియో ప్రజెంట్ ఇప్పుడు మీరు క్లిక్ చేశారంటే ప్రీవియస్ వీడియో వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇది ఒక్కసారి చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఫైన్. సో మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే వర్డ్ప్రెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. వర్డ్ప్రెస్ డౌన్లోడ్. ఎప్పుడైతే మనం వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అని గూగుల్లో టైప్ చేసామో సో ఆటోమేటిక్గా wordpress.org సైట్ /డౌన్లోడ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ వర్డ్ప్రెస్ 4.5.2 అనేది కరెంట్ వర్షన్. టోటల్ మనకి 8 మెగాబైట్స్ ఉంటుంది. హార్డ్లీ నాట్ ఈవెన్ 1 సెకండ్ కూడా తీసుకోదు. హార్డ్లీ 1 మినిట్లో అయిపోతుంది. ఫైన్. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. అది నా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. ఇది వర్డ్ప్రెస్. సో దీన్ని నేను ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే నేను రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తానో ఈ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ కూడా సబ్ ఫోల్డర్స్ ఒక మెయిన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేస్తే ఆ ఫోల్డర్ని చూడొచ్చు. సో ఇది వర్డ్ప్రెస్. ఓకే, సో దీన్ని నేను కాపీ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కాపీ చేయాలి. దానికంటే ముందు మనం వర్డ్ప్రెస్ని డౌన్లోడ్ చేయాలి. వర్డ్ప్రెస్ని డౌన్లోడ్ చేయడానికి మనం wordpress.org/డౌన్లోడ్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే గూగుల్లోకి వెళ్ళిపోయి వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా మనకి ఈ యూఆర్ఎల్ వస్తుంది. ఫైన్. దీని తర్వాత మన సిస్టంలో జాంప్ అనే ఒక పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ htdocs అనే ఫోల్డర్లో ఇక్కడ మనం ఈ ఫోల్డర్ని పేస్ట్ చేయాలి. సో డైరెక్ట్గా నేను Ctrl+V అంటే ఆ ఫోల్డర్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో పేస్ట్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ పేరు వచ్చి వర్డ్ప్రెస్ అని ఉంచాలన్నా లేదంటే మనం చేంజ్ చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని నేమ్ వచ్చి సంథింగ్ లైక్ మీ పేరు కూడా ఇవ్వచ్చు, లేదంటే ఎస్ఈఓ స్కిల్స్ కానీ లేదంటే ఆల్ టెక్ స్కిల్స్ ఎనీథింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మై సైట్ అనుకున్నాను. ఓకే, వర్డ్ప్రెస్ అనే ఇస్తున్నాను. ఫైన్. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మై సైట్ అనేది ప్రీవియస్ నేను ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు వాడాను. ఫైన్. సో ఈ వర్డ్ప్రెస్ అనే ఒక ఫోల్డర్కి మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ సో వర్డ్ప్రెస్ అలాగే ఉంచుదాం, ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఫోల్డర్స్ మార్చే అవకాశం ఉంది. దీని తర్వాత మనం సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో కంట్రోల్ ప్యానల్లో డబుల్ క్లిక్, ఇక్కడ సర్వర్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసిన తర్వాత కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, టాస్క్ బార్లో. ఫైన్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలి అంటే సింపుల్ స్టెప్స్. మన లోకల్ హోస్ట్లో మన ఫోల్డర్ పేరేంటి, వర్డ్ప్రెస్ అని ఇచ్చాం. ఓకే, వర్డ్ప్రెస్. ఎప్పుడైతే మనం ఎంటర్ ప్రెస్ చేస్తామో డైరెక్ట్గా మనకి ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ స్క్రీన్ ఈ దీంట్లో అడ్మిన్లో వర్డ్ప్రెస్ అనే ఫోల్డర్లో wordpress.admin అనే ఒక ఫైల్లో సెటప్ configuration.php అనే ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎక్కడుందో మనం ఇక్కడ చూసామంటే సిలో, జాంప్లో, htdocsలో, ఇక్కడ వర్డ్ప్రెస్ అనే ఫోల్డర్లో వర్డ్ప్రెస్ అడ్మిన్లో ఇక్కడ మీకు మన ఫైల్ ఏది రన్ అవుతుంది, setup.config అనే ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎస్ ప్రెస్ చేస్తే సెటప్. ఇన్ కేస్ మీకు ఈ ఫైల్ ఎవరన్నా డిలీట్ చేస్తే నెక్స్ట్ టైం మనం డౌన్లోడ్ చేయలేం, అంటే ఇన్స్టాల్ చేయలేమన్నమాట. ఫైన్. ఈ ఫైల్లో కోడ్ ప్రజెంట్ ఈ PHP కోడ్ మన బ్రౌజర్ నుండి రన్ అవుతుంది. అది యాక్చువల్గా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఫైన్. ఇప్పుడు నేను కంటిన్యూ క్లిక్ చేసిన ఇమీడియట్గా వర్డ్ప్రెస్ ఏమడుగుతుందంటే మీరు వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మీ సిస్టంలో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే వర్డ్ప్రెస్లో మనం యూజర్స్ కామెంట్స్ రాస్తుంటారు, ఇవన్నీ కూడా స్టోర్ అవ్వాలి. అంటే మీరు ఇమేజెస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటారు, కంటెంట్ రాస్తుంటారు, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, ఇవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అవ్వాలి పర్మనెంట్గా. సో దానికి డేటాబేస్ కావాలి. సో డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ డేటాబేస్కి మనం లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఆ డేటాబేస్ ప్రజెంట్ మనం లోకల్ కంప్యూటర్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ హోస్ట్ అనేది లోకల్ హోస్ట్లో ఉంది. ఇన్ కేస్ మీరు గోడాడీ నుండి లేదంటే 1.com లేదంటే బిగ్ రాక్ లేదంటే హోస్ట్ గేటర్ లేదంటే బ్లూ హోస్ట్ ఇలా డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి మీరు పర్చేజ్ చేస్తే వాళ్ళు లోకల్ హోస్ట్ ఐడీస్ ప్లస్ యూజర్ నేమ్స్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ప్రజెంట్ మన సిస్టంలో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ
మన ఇష్టం వచ్చిన నేమ్స్ మనం వాడవచ్చు. సో ఫస్ట్ స్టెప్ అసలు మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్. ఒక లోకల్ హోస్ట్ అనే దానికి వెళ్ళండి. ఫస్ట్ లోకల్ హోస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మీరు లోకల్ హోస్ట్ క్లిక్ చేస్తే ఈ డాష్ బోర్డ్ వచ్చింది. ఈ డాష్ బోర్డ్లో PHP MyAdmin అనే ఒక నావిగేషన్లో లాస్ట్ బటన్ ఉంది. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా లోకల్ హోస్ట్ /PHP MyAdmin అనే ఒక సెకండ్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ డేటాబేస్ అని ఉంది. ఈ డేటాబేస్లో మీకు నచ్చిన పేరు మీరు ఇవ్వచ్చు. MyWP అంటే మై వర్డ్ప్రెస్ అని ఇస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో దానికంటే ముందు ఆ టైప్ ఆఫ్ డేటాబేస్ ఎవరన్నా క్రియేట్ చేశారో లేదో చూడండి. ప్రజెంట్ ఆ డేటాబేస్ లేదు కాబట్టి మై వర్డ్ప్రెస్ అనే ఒక నేమ్ లేదంటే మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్. డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఫినిష్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి? మనం క్రియేట్ చేసిన డేటాబేస్ పేరేంటో మనకు తెలుసు. MyWP అనేది మన డేటాబేస్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను లెట్స్ గో అని మన డేటాబేస్ పేరేంటో ఇప్పుడు మనకు తెలుసు. MyWP. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఆ డేటాబేస్కి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ మనకు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఒరాకిల్ నేర్చుకునేటప్పుడు టైగర్, స్కాట్ అని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వాడేవాళ్ళు. అలాగా బై డిఫాల్ట్ MySQLకి యూజర్ నేమ్ వచ్చి రూట్ అని ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ ఉండదు. యాక్చువల్గా దీన్ని నల్ అంటారు. పాస్వర్డ్ ఉండదు. సో ఇది మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ యూజర్ నేమ్ మీ పర్సనల్ పేరు మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ MySQLలో యూజర్ నేమ్ రూట్ అని ఉంటుంది. దీని ద్వారా మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. సో పాస్వర్డ్ అనేది ఉండదు. మనం లోకల్ కంప్యూటర్లో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఉంటుంది. టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ WP అనే దాంట్లో క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను సబ్మిట్ అని క్లిక్ చేస్తే రన్ ఇన్స్టాల్ అనే ఈ నెక్స్ట్ స్క్రీన్కి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఈ స్క్రీన్కి రాలేదు అంటే దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో చూడాలి. సో రన్ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వెల్కమ్ వస్తుంది. ఇక్కడ మీ సైట్ టైటిల్ ఏంటి? సో మీ వెబ్సైట్కి ఏదో ఒక నేమ్ ఉంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ నేమ్ ఆల్టెక్ స్కిల్స్ అంటాను. ఓకే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ SEO స్కిల్స్. ఇవి రెండు నా వెబ్సైట్స్లో లాగిన్ అవ్వడానికి అడ్మిన్ కావాలి. దీని పాస్వర్డ్ వచ్చి సింపుల్గా నేను 123 అంటాను. చాలా వీక్ పాస్వర్డ్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే కన్ఫర్మ్ వీక్ పాస్వర్డ్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఓకే ఫైన్. ఈమెయిల్ అడ్రస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో మీరు వర్డ్ప్రెస్కి లాగిన్ అయ్యేటప్పుడు లేదంటే మీ సైట్ని ఎవరన్నా హ్యాకర్స్ హ్యాక్ చేసినప్పుడు సో ఆ మెయిల్స్ అన్నీ మీకు కొన్ని ప్లగ్గిన్స్ ద్వారా మీ వర్డ్ప్రెస్ వాళ్ళు మీ ఈమెయిల్కి పంపుతారు. సో ఈమెయిల్ ఈజ్ నథింగ్ బట్ అడ్మిన్ ఈమెయిల్ అనమాట. సో ఈ ఈమెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రజెంట్ మనం లోకల్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను altechskills@gmail.com అనేది ఇస్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ ఇది నాకు గూగుల్లో ఇండెక్స్ అవ్వాలన్నా లేదా ప్రజెంట్ డిస్ప్లే సెర్చ్ ఇంజన్స్. ఇప్పుడు నేను సెర్చ్ ఇంజన్స్లో ఇది ఇండెక్స్ కాకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఫైనల్ స్టెప్. ఒక్కసారి ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క బ్రౌజర్లో నెక్స్ట్ ఏ స్క్రీన్ వస్తుందో మీరు చూడండి. అది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనం ఒక నియర్లీ 15 to 20 seconds వెయిట్ చేయాలి. ఇది నెక్స్ట్ స్క్రీన్ సక్సెస్ అని రావాలి. ఓకే, సక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా డేటాబేసెస్ అన్నీ కరెక్ట్గా క్రియేట్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు లాగిన్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఇది. ప్రజెంట్ మనం లాగిన్ అవ్వడానికి అడ్మిన్, మన పాస్వర్డ్ 123. ఇప్పుడు నేను లాగిన్ అనేది క్లిక్ చేస్తే సో పాస్వర్డ్ 123 ఇచ్చినట్టున్నాం. సో లాగిన్. ఓకే, సో ఇలా లాగిన్ అవుతాం అన్నమాట. సో ఫస్ట్ టైం మన వర్డ్ప్రెస్కి లాగిన్ అయినప్పుడు ఇలా కనపడుతుంది. దీన్ని బేసిక్గా వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అంటారు. సో వీటిల్లో ఈ లెఫ్ట్ సైడ్ ఈ టాప్ సైడ్ ఉన్న ఆప్షన్స్, ఈ స్క్రీన్ ఆప్షన్స్ వీటన్నిటిని వన్ బై వన్ మనం నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఇన్ జాంప్ సర్వర్. అలాగే మీకు విండోస్ వ్యాంప్లో కూడా సేమ్ ప్రాసెస్, మ్యాంప్లో కూడా సేమ్ ప్రాసెస్. బట్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. ప్రజెంట్ మనం HTDocsలో పెట్టాం. అదే మీకు వ్యాంప్ అనేది ఉంటే మాత్రం www అనే ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.